మీకు ఎప్పుడైనా ఈ సమాజం నుండి, డబ్బు నుండి, ఉద్యోగాల నుండి, బంధాలు, బంధుత్వాలు వీటన్నిటి నుండి దూరంగా పారిపోయి ఎక్కడైనా అడవిలో ఒంటరిగా ప్రశాంతంగా బతకాలని ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే చాలాసార్లే అనిపించింది. అయితే అడవిలో ఒంటరిగా బతకలేనేమో అని ధైర్యం చాలాసార్లు ఆగిపోయింది. నాలాగా మీలాగనే 22 ఏళ్ళ అమెరికన్ అబ్బాయి క్రిస్టఫర్ మెగ్లాండస్ కూడా అనిపించింది. అయితే బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన క్రిస్టఫర్ 22 ఏళ్ళ వయసులోనే ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ అశాశ్వతమైన డబ్బు వీటన్నిటి మీద, ఈ మెటీరియల్ వరల్డ్ పట్ల విసుగు చెందుతాడు. వీటన్నిటి నుంచి దూరంగా పారిపోయి అలాస్కా అడవుల్లో ఒంటరిగా బతికి తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని రాయాలనుకుంటాడు. అందుకోసమే క్రిస్టఫర్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా పారిపోతాడు. ఆ పారిపోయిన తర్వాత అతను ఎంతోమంది కొత్త వ్యక్తుల్ని కలుస్తాడు. తన మనసుకి ఎవరైనా దగ్గర అవుతున్నారని అనిపించిన ప్రతిసారి వాళ్ళ నుంచి దూరంగా పారిపోతుంటాడు. చేతిలో డబ్బు కూడా పెట్టుకున్నాడు. ఈ ప్రయాణంలోనే తను ఎప్పుడు చేయని అడ్వెంచర్లు కూడా చేస్తాడు. అయితే చివరిగా క్రిస్టఫర్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అలాస్కా అడవుల్లో తను ఒంటరిగా ప్రకృతితో మమేకమై జీవితాన్ని గడిపాడా లేదా? అతని ప్రయాణమే ఇంటు ద వైల్డ్ అనే సినిమా. 1996లో జాన్ క్రాకోవర్ అనే రైటరు క్రిస్టఫర్ నిజ జీవిత ఆధారంగానే ఇదే పేరుతో, అంటే ఇంటు ద వైల్డ్ అనే పేరుతోనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఆ పుస్తకాన్ని ఆధారంగానే డైరెక్టర్ షేన్ పెన్ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉంటుంది. అమెరికాలోని ఎడారులు, అడవులు, సముద్రాలు చాలా అందంగా చూపిస్తారు ఈ సినిమాలో. ఈ సినిమా జీవితం గురించి, స్వేచ్ఛ గురించి, ప్రకృతికి సమాజానికి మధ్య ఉన్న వైరుధ్యాల గురించి ఫిలసాఫికల్ టచ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్రిస్టఫర్ మెగ్లాండస్ పాత్రలో నటించిన ఎమిల్ హిర్ష్ అద్భుతంగా నటించాడు. చూసిన ప్రతి ఒక్కరికి జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇంటు ద వైల్డ్. మీరు ఒకసారి టైం దొరికితే ఈ సినిమాని చూడండి. థ్యాంక్ యూ.